వనదేవతల జాతర 2 ఏళ్లకు ఒకసారి జరిగేదైతే ముఖ్యమైన జాతర అని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఏటా జరిగే జాతరకైతే అత్యధికంగా ప్రాధాన్యత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 2 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి మేడారం మహా జాతర అంటేనే అత్యంత వైభవంగా కొనసాగుతుంది. అయితే కాలక్రమేపీ ఏటా జాతర కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూడొచ్చు, ఇది జంపన్న వాగు వద్ద మనం ఉన్నాం. జంపన్న వాగు ఏదైతే సమ్మక్క సారలమ్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి జంపన్న అని చెప్పుకోవచ్చు. జంపన్న వాగులో స్నానం చేసిన అనంతరం ఆ సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటాం. ఏదైతే ప్రధానంగా మేడారం అంటేనే ప్రధాన ఘట్టము జంపన్న వాగు అని గురించి చెప్పుకోవచ్చు. జంపన్న వాగు, చిలకల గట్టు, అదేవిధంగా సమ్మక్క సారలమ్మ గద్దెలని చెప్పుకుంటారు. అయితే ప్రధానంగా జంపన్న వాగులో తలనీలాలు అందించిన తర్వాత జంపన్నను చేసుకున్న తర్వాత మళ్ళీ సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారంగా భక్తులు భావిస్తుంటారు. ఇప్పుడైతే మనం మేడారం మహాజాతరలో అది మినీ మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి అత్యధికంగా భక్తులు ఇక్కడ చేరుకుంటున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తున్నారు. అదేవిధంగా అమ్మవార్లను మినీ మేడారం జాతర రూపంలో కొలుచుకుంటున్నారు. అమ్మవార్లను సుభిక్షంగా ఉండాలని వేడుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది. ప్రస్తుతం మనం జంపన్న వాగు వద్ద ఉన్నాం. ప్రధానంగా ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ తలనీలాలు, తన కొడుకుకి సంబంధించినటువంటి తలనీలాలు కూడా సమర్పించుకున్నటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండమ్మా, జంపన్న వాగులో తలనీలాలు సమర్పించుకున్న మీ బాబు భవిష్యత్ ఎలా ఉండబోతుంది? అమ్మవారిని ఏం కోరుకోబోతున్నారు? జంపన్న వాగును ఏం అడుగుతున్నారు? అమ్మవారికి నాకు గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నాను. మా హస్బెండ్ పిహెచ్డి అయిపోవాలి. మా బాబు వాళ్ళు హెల్దీగా ఉండాలి. మా పాప బాబు, మా పేరెంట్స్ గిట్లా అందరు బాగుండాలి. మేము వరంగల్ నుండి వచ్చాము. అంటే సమ్మక్క సారలమ్మను ఏ విధంగా కోరుకుంటారు? మీ ఆనవాయితీగా మీ పూర్వీకులు ఏం చెప్పారు? ఎలా కోరుకుంటున్నారు? ఏం వేడుకుంటున్నారు? మేము అంటే ఏమంటారు, అది మేకని గాని కోళ్లను గాని కోసుకోవడం ఒకటి, ఇంకొకటి ఎత్తు బెల్లం ఇస్తాం. మా కోరికలు నెరవేరితే మేము అనుకున్నట్టు ఎత్తు బెల్లం వచ్చి ఇచ్చేళ్తాం. బంగారం అంటారు కదా, ఇచ్చేసి వెళ్తాం. చెప్పండి, ఎట్లా ఉంది సమ్మక్క సారలమ్మ జాతర? మినీ మేడారం జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రధానంగా అమ్మవారిని ఏం కోరుకుంటున్నారు? ఎలా మీ కోరికలు తీరుస్తుంది? సో నా పేరు శ్రీనివాస్ నాయక్ అండి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నాను. ఈ యొక్క మన వనతల్లి అయినటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి వచ్చి మొక్కుకోవడం అనేటువంటిది నా జీవిత కాలం యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఈ తల్లిని వేడుకోవడం, ప్రతి ఏడా వచ్చేసి ఈ తల్లి దగ్గరికి వచ్చేసి మొక్కులు సమర్పించుకుని నేను ప్రతి ఏడు వస్తూ ఉంటాను. ఈ తల్లిని నేను కోరుకునేది ఏంటిదంటే, ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండి అందరూ కూడా ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా, ఈ రైతులు కూడా అందరికీ కూడా పంటలు సక్రమంగా పండి సకాలంలో కూడా వాళ్ళకి ఎక్కువ దిగుబడి వచ్చి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడాలని నా యొక్క ఆశ, ఆకాంక్ష. మరియు అదేవిధంగా నాకు 2 పిల్లలు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండి నా తల్లిదండ్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లి దగ్గరికి వచ్చాను. నేను వరంగల్ జిల్లా వాసిని. నేను ప్రస్తుతం జగిత్యాలలో చేస్తున్నాను. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, అమ్మవారిని కొలుచుకోవడం, కొలువు చేసుకోవడం అంటే ఒక అత్యంత ప్రీతికరమైనదని చెప్పుకోవచ్చు. జంపన్న వాగులో స్నానం ఆచరించారు. ఈ రోజు ఎలా జరుగుతుంది? మీ పర్యటన ఎలా ఉంది ఇక్కడ? నా పేరు మనీషా. ఇలవేలు పైన సమ్మక్క సారలమ్మ మేము మేడారం, మాది ఇక్కడే తాడువాయి. ఎప్పుడు తల్లి మాతోటే ఉన్నట్టుగా, మాకు కలలో కనిపించినట్టుగా మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మేము ప్రతి ఏటా ఈ సమ్మక్క తల్లికి మేకతో మంచి ఇళ్లలోనే ఫంక్షన్ చేసుకుని మళ్ళీ ప్రతి జాతరకి ఇక్కడికి వస్తాం. మా పిల్లలతో ఎత్తు బంగారం ఇస్తాం. చాలా ఆనందంగా జరుపుకుంటాం. మేము, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడు అమ్మవారి ఆశీస్సులతోటే ముందుకు జరుగుతున్నాం. ఎలాంటి కోరికలు కోరుకుంటారు? ఎట్లా తీరుస్తుంది అమ్మవారు? మా పిల్లలు మంచి పై చదువులు చదువుకొని, మా సార్ గారు అంటే అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నారు. మా సార్ గారికి ఎప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ తోనే ఉంది. పర్మనెంట్ కావాలని మేము ఎప్పుడు తల్లిని కోరుకుంటున్నాం. మా పిల్లలు కూడా మంచి చదువుకొని ఉద్యోగం చేయాలని తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ప్రధానంగా మరికొంతమంది కూడా భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అమ్మవారు పిలిస్తే పలికే తల్లిగా ఇక్కడ కొలువు తీరినట్టుగా తల్లి కూతురు ఇద్దరు ఉన్నారు. అదేవిధంగా కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ కొలువు తీరినటువంటి సందర్భం ఉన్నది. జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తున్నారు. ఎట్లా ఉంది ఈ అనుభూతి? ఎట్లా అనిపించింది? ఈ అనుభూతి చాలా గొప్పగా ఉంది. అంటే పెద్ద జాతర కాకుండా మినీ జాతర కూడా రావడం జరుగుతుంది. ఈ సమ్మక్క సారక్క మరియు మనం దీనికి కొంగు బంగారంగా విలసిల్లుతున్నది. మన కోరిన కోరికలు నెరవేర్చే తల్లి కాబట్టి మరి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. సమ్మక్క సారక్కలను మరి దర్శనం చేసుకుని
మరియు వారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకోవడం జరుగుతుంది. మరి ఇలా ఇక్కడ చాలా ఏర్పాట్లు కూడా మంచిగా జరుగుతున్నాయి. అలాగే ఈ దేవుడు అందరినీ ఎల్లవేళ చల్లగా కాపాడాలని కోరుకుంటూ చెప్పండి అమ్మా. జై సమ్మక్క అంటూ మీరు సమ్మక్క వద్దకు చేరారు. జంపన్న సన్నిధిలో స్నానాలు ఆచరించారు. మీ బాబుకి తలనీలాలు తీసుకున్నారు. ఎలా కోరుకున్నారు? నా బిడ్డ నాకు ఇప్పుడు 2 కొడుకులు. నా కొడుకు ఎంటికలు తీసుకున్నట్టుకు మేము ఇప్పుడు మంచిర్యాల నుంచి రావడం జరిగింది. మాకు బిడ్డ అప్పుడు మేము ఎంటికలు తీసుకున్నట్టు మాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు బాబు కూడా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. వచ్చిన మొక్కులు తీర్చుకున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జంపన్న బాగులో బాబుకి స్నానం చేయడం మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. చెప్పండి అమ్మా, అమ్మవారి మహిమ ఏ విధంగా ఉంటుంది అసలు? మనం మదిలో ఏ కోరిక కోర్చుకున్నా అది మనం నెరవేరుతుంది కాబట్టి ఎంత దూరమైనా కూడా లెక్క చేయకుండా జనాలు ఇంత దూరం వచ్చి పిల్లలతో సైతం వచ్చి కోరిన కోరికలు తీర్చే దేవతగా గుర్తించారు కాబట్టి ఈ కష్టాన్ని గుర్తించలేక ఇష్టంగా వస్తున్నారు ఇక్కడికి. కాబట్టి మనం మదిలో ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే ఈ కోయ దేవతను పూజిస్తున్నారు. ఈ విధంగా భక్తులైతే సంతోషం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భక్త జన కోటిగా అమ్మవారు ఇక్కడ కొలువు తీరారు. అదేవిధంగా కుటుంబ సమేతంగా ఇక్కడ కొలువు తీరినటువంటి జంపన్న సన్నిధిలో తమ కుటుంబాలు కుటుంబ సమేతంగా జలకాలాడి ఇక్కడ ఉన్నటువంటి స్నానం ఆచరించిన తర్వాత ఏదైతే జంపన్నను సంపన్నం చేసుకున్న తర్వాత వనదేవతలను ప్రసన్నం చేసుకునే విధంగా ఆ భక్తులైతే ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పసుపు కుంకుమ కొబ్బరికాయలతో జంపన్నకు ఏదైతే కొబ్బరికాయలతో నైవేద్యం సమర్పించిన తర్వాత పసుపు కుంకుమతో అలంకరణ చేసి జంపన్నను వేడుకుంటారు. జంపన్న ద్వారానే సమ్మక్క వద్దకు ఆ సమాచారాన్ని చేరుస్తారు. సమ్మక్క సారలమ్మ జంపన్న ఏదైతే చెవిలో చెప్తాడో జంపన్న చెవిలో చెప్పిన తర్వాత సమ్మక్క సారలమ్మను దాన్ని భక్తుల కోసం ఆచరణ పాటిస్తారని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. ప్రధానంగా జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడం అనేది మాత్రం ఏళ్ల నాటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారంగానే ఈరోజు జంపన్నకు స్నానం ఆచిన తర్వాత అమ్మవార్ల కృపకైతే పాత్రలు అవుతున్నారు అనేది మాత్రం భక్తుల ప్రగాఢ నమ్మకంగా తెలుసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ కృష్ణతో 99 టీవీ శ్రీధర్, వరంగల్.